తెలుసా? నువ్వు సంఘ క్షేమానికి ప్రాణాధారము తెలుసా? నీ జీవము, నీ పని, నీ క్రియ, నీ యొక్క ప్రార్థన, నీ కన్నీరు, నీ విజ్ఞాపన, నీ రోదన సంఘానికి ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ఇటువంటి నీవు లోకాన్ని విడవకపోతే, లోక ఆశలు మరవకపోతే, వీధుల్లో తిరుగుతూ లోకానుసారంగా జీవిస్తూ మరలా కంటికి కనబడే భక్తురాల్లాగా, కంటికి కనబడే నీతిమంతుల్లాగా, మనుషులకు కనబడినంత మాత్రాన, దైవజనులకు కనబడినంత మాత్రాన నీవు దేవుని లెక్కలోకి రావు. ఆమె నువ్వు తండ్రి వద్దకు రాగలుగుతున్నావు అంటే నువ్వు అన్నీ విడిచిపెట్టావు అని అర్థం. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు అంటే ఇక పాపము నీకు లేదని అర్థం, ఇక లోకము నీకు లేదని అర్థం. ఇక నువ్వు దేవుని వద్దకు అడుగు పెట్టావు అంటే నీ బ్రతుకు కడ వరకు, ఊపిరి ఉన్నంత వరకు, చివరి వరకు ఆయనతోనే, ఆయన కొరకు